అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్ భవన్ లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. సుధర్మ భవన్ లోని 4 హార్డ్ డిస్కులు కనిపించకపోవడంతో రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న చోరీ జరగ్గా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో హార్డ్వేర్ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిగా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయినట్లు బయటపడడంతో అతడిని ఈ నెల 14వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హార్డ్ డిస్కులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడు శ్రీనివాస్ పై ఫోటోల మార్ఫింగ్ కు సంబంధించిన కేసు నమోదు కాగా అతను ఈ కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం అందుతా ఉంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్ భవన్ లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. సుధర్మ భవన్ లోని 4 హార్డ్ డిస్కులు కనిపించకపోవడంతో రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న చోరీ జరగ్గా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో హార్డ్వేర్ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిగా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయినట్లు బయటపడడంతో అతడిని ఈ నెల 14వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. హార్డ్ డిస్కులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడు శ్రీనివాస్ పై ఫోటోల మార్ఫింగ్ కు సంబంధించిన కేసు నమోదు కాగా అతను ఈ కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం అందుతా ఉంది.